నిత్యం రౌడీ షీట్లను వెంట వేసుకుని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్పై చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావు ఫిర్యాదు చేశారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మాగంటిపై దానం అనుచిత వ్యాఖ్యలు చేశారని దేదీప్యరావు మండిపడ్డారు. 2 రోజుల క్రితం శనివారం రోజు దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది. వారు బూత్ స్థాయి సమావేశంని ఏర్పాటు చేయడం జరిగింది మహమూద్ ఫంక్షన్ హాల్లో శనివారం రోజు. ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాటలు వాక్యాలకి మేము ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వారు ఏదైతే మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి మీద అనవసరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రౌడీ షీటర్లని పెంచి పోషిస్తున్నారని చెప్పి ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ముందుగా దానం నాగేందర్ గారిని ప్రశ్నిస్తున్నాను, మీరు రౌడీ షీటర్లతో సన్మానం చేయించుకొని రౌడీ షీటర్లతో పాటు స్టేజ్ని పంచుకుంటూ స్టేజ్ మీద రౌడీ షీటర్లతో పాటు కూర్చుని మీరు రౌడీ షీటర్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాపదంగా ఉంది, హాస్యంగా ఉంది. ఎందుకంటే మీరు ముందుగా తెలుసుకోవాలి ఎవరితో మీరు సావాసం చేస్తున్నారు, ఎవరిని తీసుకొని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు అనేది మీరు ముందు తెలుసుకొని మాట్లాడాలని చెప్పి దానం నాగేందర్ గారికి తీవ్రంగా మేము మహిళలందరం కూడా ఖండించడం జరుగుతుంది. వెంగళరావు నగర్ డివిజన్ నుంచి అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కూడా మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే వారు వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని మేము ఈ సందర్భంగా మీ ద్వారా మేము వారిని కోరుతున్నాం.